మంది సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు గత 10 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. వారి యొక్క గొంతెమ్మ కోరికల కొరకు మరియు ప్రభుత్వాలు సింగరేణి యాజమాన్యం సంపాదించినటువంటి ఆస్తులను అడగడం లేదు. ఇలా రెక్కాడతా కానీ డొక్కాడనటువంటి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క శ్రమను దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈరోజు కోల్ ఇండియాలో హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేస్తున్నప్పటికీ ఈ సింగరేణిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం సిగ్గుచేటు అనేటువంటి విషయం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం ఆలోచించి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు మరి హై పవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలని చెప్పి మరి ఆనాడే ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తా అని చెప్పి మరి ఇప్పటి వరకు కూడా కనీసం వాళ్ళకు జీతాలన్నా పెంచాలని చెప్పి చేసినప్పటికీ పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ కూడా మరి చర్చలు మరి విఫలం కావడంతో ఈరోజు సమ్మె అనివార్యమైంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే మరి జాతీయ కార్మిక సంఘాలతోటి మరి రాజకీయ పార్టీలు వామపక్ష పార్టీలు అన్నీ కూడా కలిసి ఈ యొక్క ఉద్యమ కార్యాచరణ చేసి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని చెప్పి మరి 10 రోజుల నుండి సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి యాజమాన్యానికి దున్నపోత మీద వర్షం పడ్డట్టే కనిపిస్తుంది తప్ప మరి సమస్య పరిష్కరించడం లేదు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించకపోతే భవిష్యత్తులో జరగబోయేటువంటి ఆందోళనలకు ఇటు సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మరి మంచిర్యాల జిల్లా సమితి కమ్యూనిస్టు పార్టీ తరఫున మరి వామపక్ష పార్టీల తరఫున జేసీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.